హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు షార్ట్లో అయితే చోకర్ ప్లస్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ ఫింగర్ రింగ్ చూపిస్తాను. ఫస్ట్ అయితే చోకర్ కోసం అండి 1 ఇంచ్ MDF తీసుకున్నాను. ఇట్లాగా ఫ్యాబ్రిక్ పెయింట్ ఉంటుంది కదా, గోల్డ్ కలర్ది, అది ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇది నార్మల్గా ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఇప్పుడు ఫస్ట్ ఓన్లీ సైడ్స్కి అప్లై చేసుకోవాలి. అది కొంచెం డ్రై అయినాక ఫ్రంట్ బ్యాక్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఒకటైతే చోకర్కి అని చెప్పాను కదా, ఇంకోటి వచ్చి ఫింగర్ రింగ్ కోసం. ఇది అయితే ఒక కస్టమర్ ఆర్డర్ చేశారండి. మోడల్ మన దాంట్లో సెలెక్ట్ చేసుకున్నారు, జస్ట్ కలర్ ఒక్కటి చేంజ్ చేయమని చెప్పారు. ఇవి అయితే ఇయర్ రింగ్స్ కోసం అండి. ఇది 0.75 ఇంచ్ MDF. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా, జడబిల్లలు 5 వస్తాయి కాంబోలో. అది కూడా ఈ మేడమే సెలెక్ట్ చేసుకున్నారండి. అన్నీ సేమ్ కలర్ కావాలి అని చెప్పారు. ఇప్పుడు సైడ్స్కి కొంచెం డ్రై అయినాక ఇట్లా ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ ఇట్లా గోల్డ్ కలర్ అప్లై చేసుకోవాలి. ఇది మీ ఇష్టం అండి, అప్లై చేయకపోయినా బాగానే ఉంటుంది, కాకపోతే అప్లై చేస్తే ఇంకా బాగుంటుంది. నేను ఫ్రంట్ సైడ్ కూడా అప్లై చేస్తున్నాను, ఎందుకంటే ఏదైనా కుందనికి మధ్యలో గ్యాప్ వచ్చి కనిపించినా బాగుంటుంది చూడడానికి అని చెప్పి. మనకి ఒక్క బాటిల్ తీసుకుంటే చాలా డేస్ వస్తుందండి. కాకపోతే ఇట్లా పెయింట్ వేయగానే హ్యాండ్స్ బ్రష్ని వాష్ చేస్తే వెంటనే పోతుంది. మనది పని అయిపోగానే ఆ బ్రష్ని వాష్ చేయాలి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. నెక్స్ట్ టైం ఎంత వాటర్లో పెట్టినా మళ్ళీ యూజ్ చేయడానికి అవ్వదు. ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకి తెలియదు కదా అని చెప్తున్నాను. ఫస్ట్ జ్యువెలరీ చేసేటప్పుడు ఏమైనా స్టిక్ చేసి పక్కన పెట్టేవి ఉంటే ఫస్ట్ అవి చూసుకోవాలండి. ఎందుకంటే ఇట్లా స్టిక్ చేసి పక్కన పెడితే డ్రై అవుతాయి కదా, మళ్ళీ దాని మీద కుందని స్టిక్ చేసుకోవాలి కదా. ఇట్లా ఫింగర్ రింగ్ బేస్ తీసుకొని గ్లూ అప్లై చేసి ఇట్లా MDFకి స్టిక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా బ్యాక్ సైడ్ స్టడ్స్ వస్తాయి కదా, ఇట్లా చూపిస్తున్నాను కదా, B7000 గ్లూ అప్లై చేసుకొని స్టడ్స్ని స్టిక్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, స్టడ్ మీద ఇట్లా ఒక లేయర్లా అప్లై చేయండి. అస్సలు ఊడిపోదు, మనం ఎంత గట్టిగా లాగినా కానీ ఊడదు. ఇప్పుడు చోకర్ కోసం అండి, చోకర్కి మనం సైడ్స్కి పర్ల్ చైన్ వస్తుంది కదా, అవి అటాచ్ చేయడానికి ఐపిన్ ఉంటుంది కదా, దాన్ని 2 సైడ్స్ ఇట్లా B7000 గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం గ్లూ అప్లై చేసి ఫస్ట్ ఇట్లా స్టిక్ చేసుకోండి. వన్స్ స్టిక్ చేసాక కూడా దాని మీద ఒక లేయర్ లాగా కొంచెం గ్లూ అప్లై చేయండి. కుందన్స్ పక్కకు వెళ్లకుండా మంచిగా స్టిక్ అవుతాయి అలా చేస్తే. ఓన్లీ ఒక పెండెంటే వస్తుందండి ఈ చోకర్కి, నెక్ కంటా ఉంటుంది, బాగుంటుంది సింపుల్గా. మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే ఒక 2-3 అట్లా యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. ఇప్పుడు నేను స్టిక్ చేసేది అయితే 6 kV ఐ షేప్ కుందన్స్ అండి. ఇది పికాక్ గ్రీన్ అండి, స్కై బ్లూ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది. ఇవి మేక్ చేశాక జడబిల్లలు అయితే చాలామంది అడిగారండి, బట్ ఈ కలర్ ప్రజెంట్ అయితే అవైలబుల్గా లేదు. ట్రై చేస్తున్నాను బట్ ఎక్కడ దొరకట్లేదు. ఇట్లా 6 kV మొత్తం ఒక రౌండ్ మొత్తం స్టిక్ చేసేయాలి. కొంచెం టైం తీసుకున్నా కొంచెం నిదానంగానే స్టిక్ చేయండి, ఎందుకంటే కొంచెం పక్కకి వెళ్ళినా మొత్తం లుక్ అంతా పోతుంది కదా. మళ్ళీ అన్నిటిని అడ్జస్ట్ చేయాలంటే మనకే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలా ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయ్యాక ఒకసారి నీట్గా రౌండ్ వచ్చిందా లేదా అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ నేను చూపిస్తున్నాను కదా, గ్లూ కుందన్స్ ఎడ్జ్కి తగిలేలాగా ఫస్ట్ అప్లై చేయండి. మళ్ళీ కొంచెం లోపలికి కూడా కొంచెం గ్లూ ఎక్కువనే అప్లై చేయాలి. సేమ్ 6 ఐ షేప్ కుందన్స్నే సెకండ్ లేయర్ కూడా ఇట్లా స్టిక్ చేసుకోవాలి. మనకి ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలి అంటే ఇట్లా సెకండ్ లేయర్ లేకపోతే థర్డ్ లేయర్లో యాడ్ చేసుకోవచ్చండి. నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీకు ఈ జ్యువెలరీ ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. ఒక విషయం తెలుసుకోవాలని ఉందండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు అర్థమవుతుందా లేదా, అంటే ఇంకా ఏమన్నా చేంజెస్ చేయాలా, కుదిరితే ఒక కమెంట్ చేయండి. అంటే ఇంకా వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందా, మ్యాక్సిమం నాకు తెలిసినట్టయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్లో కన్నా కొంచెం బెటర్ అండి, ఇప్పుడు కొంచెం ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను. ఇంకా ఇంకొన్ని వీడియోస్కి చెప్తే ఇంకొంచెం బాగుంటుందేమో. స్టార్టింగ్లో అయితే నా వాయిస్ నాకే అస్సలు నచ్చేది కాదు, ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఏ మైక్ యూజ్ చేయట్లేదండి, నార్మల్గానే ఫోన్ దగ్గర పెట్టుకొని వాయిస్ చెప్తాను. ఏమన్నా తీసుకుందామని చూస్తున్నాను కానీ నాకు ఏది బెస్టో అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి, ఖచ్చితంగా తీసుకుంటాను నేను. ఇప్పుడు ఆ చోకర్ది అయిపోయింది కదా, అది థర్డ్ లేయర్ కూడా సేమ్ కలర్ కుందని స్టిక్ చేశానండి. మిడిల్లో అయితే జర్కాన్ స్టోన్ ఉంటుంది కదా, అది స్టిక్ చేశాను. ఇవైతే ఇయర్ రింగ్స్ కోసం. ఇది 0.75 కదా, ఇది ఫస్ట్ 1 ఇంచ్ MDF స్టిక్ చేసినట్టు స్టిక్ చేస్తే అసలు బాగుండవండి కుందన్స్. థర్డ్ లేయర్ కూడా మంచిగా రాదు, అందుకని చెప్పి మిడిల్లో అయితే గ్లాస్ బీడ్స్ కానీ షుగర్ బీడ్స్ కానీ మీ దగ్గర ఏవి స్మాల్ బీడ్స్ ఉంటే అవి ఇట్లా స్టిక్ చేయండి చూపించినట్టు. 1 ఇంచు అంతకన్నా పెద్దవైతే అవసరం ఉండదు, 1 ఇంచ్ కన్నా చిన్నవైతే నేను చూపించిన ప్రాసెస్లో వెళ్ళండి, బాగా అనిపిస్తుంది. చూపిస్తున్నాను కదా, మొత్తం ఆ గ్లాస్ బీడ్స్ మీద మొత్తం ఇట్లాగా గ్లూ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ స్టిక్ చేయండి.
ఇట్లా స్టిక్ చేయడాన కుందన్స్ లోపలికి వెళ్ళవండి, పైకి కనిపిస్తూ ఉంటాయి. డిఫరెన్స్ అర్థం అవ్వాలంటే ఆ గ్లాస్ బీడ్స్ స్టిక్ చేయకుండా మీరు 0.75లో ఇట్లా స్టిక్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎందుకు స్టిక్ చేశాను. నేను స్టడ్స్ ఓన్లీ నార్మల్గానే చేస్తున్నాను అండి. మీకు కావాలి అంటే ఐపిన్ అటాచ్ చేసుకొని కింద ఏదన్నా వైట్ పర్ల్ కానీ ఏదన్నా యాడ్ చేసుకోండి. సెకండ్ లేయర్ అప్లై చేశాక కూడా అక్కడ ఒక 2-3 బీడ్స్ యాడ్ చేశాను, థర్డ్ లేయర్ ఉంటుంది కదా అందుకని. మళ్ళీ సేమ్ అండి, ఇట్లా గ్లూ అప్లై చేసుకొని థర్డ్ లేయర్ కూడా సేమ్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా మొత్తం ఒక ఫ్లవర్ లాగా వచ్చాయి. అదే మనం గ్లాస్ బీడ్ స్టిక్ చేయకపోతే ఓన్లీ 2 వస్తాయండి, అంటే 2 రౌండ్సే వస్తాయి. థర్డ్ రౌండ్కి మంచిగా అనిపించదు కుందన్స్. మిడిల్లో గ్లూ అప్లై చేసుకొని జర్కాన్ స్టోన్ ఉంటుంది కదా అది స్టిక్ చేసుకున్నాను. మ్యాక్సిమం జర్కాన్ స్టోన్ వైట్దే ఎక్కువ యూజ్ చేస్తారండి ఎవరైనా, కలర్స్ కూడా ఉంటాయి. కాకపోతే స్టార్టింగ్ వల్ల అయితే ఓన్లీ వైట్ తీసుకోండి, మీకు ఏ కలర్కైనా వైట్ బాగా సెట్ అవుతుంది. మీకు జ్యువెలరీ కావాలి అన్నా రా మెటీరియల్ కావాలి అన్నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. రా మెటీరియల్ అయితే లిమిటెడ్లోనే ఉందండి స్టాకు. జ్యువెలరీ అయితే ఏది కావాలన్నా అందులో అన్నీ అవైలబుల్గా ఉంటాయి, కస్టమైజేషన్ అయినా పాసిబుల్ అవుతుంది. కాకపోతే ముందు ఎంక్వైరీ చేయండి కలర్స్ ఉన్నాయా లేదా అని చెప్పి. మీకు టైం ఉంది అంటే ఓకే, బట్ టైం లేదు తొందరగా అంటే కలర్స్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. ఇది ఫింగర్ రింగ్ అండి, ఇది కూడా 1 ఇంచే కదా అందుకని నార్మల్గానే చేస్తున్నాను. ఫస్ట్ లేయర్ అయితే ఇది సెరామిక్ గోల్డ్వి ఐ షేప్ కుందన్స్. ఫస్ట్ లేయర్ మొత్తం కంప్లీట్ అయ్యాక గ్లూ అప్లై చేసుకొని సేమ్ ఇందాక కుందన్ స్టిక్ చేసాం కదా చోకర్కి, అదే కలర్తో ఇట్లా సెకండ్ రౌండ్ స్టిక్ చేస్తున్నాను. ఇది కస్టమర్కి ఆల్రెడీ రీచ్ అయిందండి, లాస్ట్లో ఫీడ్బ్యాక్ కూడా యాడ్ చేస్తాను. వీడియోస్ పెట్టడం కొంచెం స్లో అవుతుందండి, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, ఎడిట్ చేసి కూడా పెట్టుకుంటున్నాను. కాకపోతే వాయిస్ ఇవ్వడానికి కుదరట్లేదు నాకు. వాయిస్ లేకుండా పెడదామంటే మళ్ళీ మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ ప్రాబ్లం కదా, అందుకని చెప్పి ఎడిట్ చేసేదే పెట్టుకుంటున్నాను. కుదిరినప్పుడు వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. చూసారు కదా మొత్తం కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు చోకర్కి అయితే పర్ల్ చైన్ ఉంటుంది కదా అది అటాచ్ చేసుకుందాం. గ్లూ మొత్తం డ్రై అయినాకనే అటాచ్ చేయండి. ఇది పర్ల్ చైన్ ఎంత తీసుకోవాలి అని కన్ఫ్యూజ్ ఉంటుందండి, అప్రాక్సిమేట్గా తీసుకోవడమే. ఇప్పుడు చూపిస్తున్నాను కదా 14 సెంటీమీటర్ 14.5 ఉంది. మనం తీసుకునే పెండెంట్స్ని బట్టి కొంచెం అప్రాక్సిమేట్గా తీసుకోండి. లేదు మీకు అర్థం కాలేదంటే మీ నెక్కి పెట్టి చూసుకోండి. కొంచెం చిన్నగా తీసుకున్న బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ చైన్ ఉంటుంది కదా అది కొంచెం ఎక్కువ అటాచ్ చేస్తే సరిపోతుంది. ఇది ప్రీమియం క్వాలిటీదేనండి పర్ల్ చైను. ప్రీమియం క్వాలిటీలో కూడా 2 క్వాలిటీస్ ఉంటాయి, ఇది సెకండ్ క్వాలిటీ. నేను ఒక రోజు ఈ వీటి మీద కూడా ఒక షార్ట్ చేస్తానండి. ఇప్పుడు దీనికి జంప్ రింగ్ సహాయంతో ఒక సైడ్ హుక్స్ని అటాచ్ చేసుకోవాలి, ఇంకొక సైడ్ అడ్జస్టబుల్ చైన్ అటాచ్ చేసుకోవాలి. హుక్ ఎప్పుడు చైన్కి రైట్ సైడ్ పెట్టుకోండి. మనం రైట్ హ్యాండ్తో పెట్టుకుంటాం కదా హుక్, దాన్ని బట్టి మీరు రైట్ సైడు ఇట్లా హుక్ని, లెఫ్ట్ సైడు అడ్జస్టబుల్ చైన్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంటే ఎటు సైడు తిప్పితే అటు ఉంటుంది కాబట్టి ఎటు పెట్టినా ప్రాబ్లం లేదు. నార్మల్గా లోటస్వి అవి ఉంటాయి కదా వాటికి చూసుకొని అటాచ్ చేసుకోండి. అడ్జస్టబుల్ చైన్ చూసారు కదా కొంచెం లెంత్ ఎక్కువే తీసుకున్నాను, అంతకన్నా లెంత్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఏమైనా డౌట్ ఉంటే. ఎందుకంటే అందరి నెక్స్ ఒకలా ఉండవు కదా, కొంతమంది లావుగా కొంతమంది సన్నగా ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు అప్రాక్స్గా తీసుకోండి. మీకు ఈ జ్యువెలరీ నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.